సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 12 verse 7. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఒక రోజున అహరోనుకుని సహోదరి అయిన మిరియాముకి మోషే మీద అసూయ కలిగింది. అసూయ కలిగి ఇక అసూయ కట్టలు తెంచుకొని మోషేలో లోపాలు ఎతకడం ప్రారంభించారు. ఇతరుల మీద అసూయ వచ్చినప్పుడు ఎవరిలోనైనా కలిగే ఒక స్వభావం ఏంటంటే వాళ్ళలో లోపాలు వెతికే పనిలో పడతారు. వారికి అసూయ మాత్రమే కాదు, పోటీతత్వం వచ్చేసింది అసూయతో. వారట మోషే పెండ్లాడిన కూషు దేశస్థురాలైన స్త్రీని బట్టి సణిగారట, చెడ్డగా మాట్లాడడం ప్రారంభించారట. బహుశా వారు ఏమి సణుకుంటారు? అతడు ఒక ఇశ్రాయేలీయుడయ్యుండి ఇశ్రాయేలీలో ఏ స్త్రీ దొరకనట్టు ఈ ఖరీదాన్ని చేసుకున్నాడు ఏంట్రా బాబా, కూషు దేశస్తురాల్ని ఎంత నాయకత్వం చేస్తా, జాతి కాని దాన్ని జాతి ఇంట్లో పెట్టుకున్నాడు. అసలు ఇట్లాంటి వాడు నాయకత్వానికి పనికొస్తాడా అని ఉంటారేమో అన్నారని నేను అన్ను. ఊహాజనితంగా ఆలోచిస్తే ఇంకేం సణుగుతారు వాళ్ళు? ఆ స్త్రీని బట్టి సడిగారట. ఇంకా సమాజంలో ఏమంటున్నారు తెలుసా? ప్రజల మధ్య దేవుడు మోషే ద్వారానే మాట్లాడా, మాతో మాట్లాడలేదా, మా ద్వారా మాట్లాడలేదా? మోషే ఒక్కడే గొప్పోడా, మేము కూడా గొప్పోళ్ళవే అని ఎవరికి వారు డబ్బా కొట్టుకుంటున్నారు. మిరియాము డప్పు మిరియాము, చెప్పండి, అహరోను డప్పు అహరోను, ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఈ మాటలట దేవుడు విన్నాడట. దేవుడు విని అసలు మీ సంగతి ఏంటో తేల్చుకుందాం రండి అని ఆయన సన్నిధికి పిలిచాడట. కమాన్, మీరు ఎవరి గురించి చెడ్డ ప్రచారాలు చేస్తున్నారు? మీరు ఎవరి గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు? మీరు పోటీ పడేది ఎవరితో? మీరు అసూయ పడేది ఎవరి మీద? ఎవరి మీదో తెలుసా? మీలో ఎవడైనా ప్రవక్త ఉంటే వాడితో కళల ద్వారా దర్శనాలతో మాట్లాడతా. ఈ మోషే అనేవాడు ఎవరో తెలుసా? ప్రవక్త కంటే గొప్పవాడు. అతడు నన్ను ముఖాముఖిగా చూస్తాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మోసెస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎ ప్రాఫెట్. ప్రవక్త అయితే కళలు దర్శనాలే, ఇతడు ప్రవక్త కంటే గొప్పవాడు. అతడు నన్ను ముఖాముఖిగా దర్శిస్తున్న అనుభవం కలిగిన వాడు. అంత మాత్రమేనా? అతడు భూమి మీద సాత్వికుడు. అతని వంటి సాత్వికుడు ఎవరు లేరు అంటూ ఇప్పుడు చెప్పిన మాట సంఖ్యాకాండం 12:7 ఉంది. అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడండి. స్తోత్రం చెప్పండి. ఇన్ని మాటలు అహరోనుని మిరియాముని పిలిచి చెప్పాడంటే ఏం అర్థం చేసుకోవాలి? మీలో ఎవరైనా ప్రవక్త ఉంటే అంటే వీళ్ళు ప్రవక్తలు కాదనేగా. ఇతడు భూమి మీద సాత్వికుడు అంటే వీళ్ళలో సాత్వికులు ఇతనేగా. ఇతను నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అంటే మిరియాము అహరోను నా ఇంట్లో ఉన్నారు, కానీ మోషేకున్నంత నమ్మకత్వం మీలో లేదు అనేగా. దేని మీద మనం ఫోకస్ చేయాలంటే మోషే ఎందుకంత గొప్పవాడయ్యాడు? దేవుని ఇంటిలో అతనిని పెట్టినప్పుడు పరిచారకునిగా అతడు చాలా నమ్మదగిన వ్యక్తిగా దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఈ చివరి దినాల్లో సంఘంలో, సమాజంలో విశ్వాసులైన మీరు, దైవజనులమైన మేము, టోటల్గా అందరం ఎలా బ్రతకాలని పరిశుద్ధాత్ముడు ఆదేశిస్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు అంటే నమ్మకస్తులు కావాలని.
ఒక భార్య నమ్మకమైన భర్త కోసమే ఆశపడుతుంది. ఒక పురుషుడు నమ్మకమైన స్త్రీ కొరకే ఆశపడతాడు. ఒక విశ్వాసి నమ్మకమైన సేవకుడినే కోరుకుంటాడు. సేవకుడు కూడా సంఘంలో ఉన్న విశ్వాసులు నమ్మకంగా ఉండాలనే ఆశిస్తాడు. ఒక వ్యాపారవేత్త తన కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులు నమ్మకంగా బ్రతకాలి, పని చేయాలి, డబ్బు విషయంలో పని విషయంలో నమ్మకంగా ఉండాలనే కోరుకుంటారు. ప్రజలమైన మనము కూడా మనల్ని ఏలుతున్న ప్రభుత్వ అధికారులు నమ్మకస్తులై ఉంటే బాగుండు కదా అని కోరుకుంటారు. ఈ చివరి దినాల్లో ప్రపంచానికి కావలసింది విశేషమైన జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు, అపరిమితమైన తలాంతులు కలిగిన వాళ్ళు కూడా కాదు. అవి వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు. కానీ దేవునికి, సంఘానికి, సమాజానికి, మనందరికీ, ఇతరులకి మనం కూడా ఎట్లా ఉండాలని కోరుకుంటారంటే నమ్మకస్తులు కావాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాడా? బైబిల్లో చాలా మందిని ఆశీర్వదించాడు. వాళ్ళలో కామన్ క్వాలిటీ ఏమిటయ్యా అంటే నమ్మకత్వం. దేవునికి నమ్మకస్తులు, ప్రజలకు నమ్మకస్తులు. బైబిలులో దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రతి నాయకునిలో, ప్రతి అభిషిక్తుల్లో, ప్రతి ప్రార్థనాపరుల్లో, ప్రతి పరిశుద్ధుల్లో నమ్మకత్వం అనేది తీసివేయబడని అవసరమైన, ఉత్తమమైన, దేవునికి మరి ప్రత్యేకంగా కావలసినటువంటి క్యారెక్టరిస్టిక్గా కనబడుతుంది. కాబట్టి ఈ సందేశం ఏంటంటే ఈ చివరి దినాలలో దేవుని ఇంటిలో బ్రతుకుతున్న మనం, సేవ చేస్తున్న నేరైనా, పరిచారకులైన కొందరైనా, విశ్వాసులైన అందరైనా దేవునికి ఎట్లా ఉండాలంటే నమ్మకస్తులుగా. పరలోకంలో రేపు ఎవరుంటారు? నమ్మకత్వం లేని ఎవడు ఉండడు. నువ్వెంత ప్రార్థన చేయి, డబ్బు విషయంలో నమ్మకత్వం లేకపోతే పరలోకంలో నీకు స్థానం లేదు. నువ్వెంత పరిశుద్ధంగా ఉండు, మాట విషయంలో నమ్మకంగా లేకపోతే నీకు పరలోకం లేదు. నువ్వు బయట చేసే ఉద్యోగాలలో లేకపోతే పనిపాట్లలో ఎంత నమ్మకంగా ఉండు, దేవుడు నీకు అప్పగించబడిన చిన్న లేదా పెద్ద పరిచర్య, ఆ విషయంలో నువ్వు నమ్మకత్వాన్ని కనుపరచకపోతే నీకు అక్కడ స్థానం లేదు. భయంకరమైన దినం అది. మీరు అనుకున్నంత తేలిక కాదు. ఆ రోజున పెద్ద పెద్ద శిఖర సమానమైన వ్యక్తులను కూడా త్రోసి పుచ్చుతాడు. గడట్ నాకు తెలియదు. మీరు అయ్యా ప్రవచించామయ్యా, నువ్వు ప్రవక్తవైతే ఎవడికి ఎక్కువరా? నమ్మకత్వం లేదుగా, ఓ స్వస్థతలు చేశానయ్యా, నీ శక్తి, నిన్ను వాడుకున్నాను, కానీ నీలో నమ్మకత్వం లేదు. గడౌట్. అద్భుతాలు జరిగాయ్యా, వారా ఇలా ఎంతమందిని తోసేస్తాడో, ఎంతమందిని కాదంటాడో, ఎంతమందిని వద్దంటాడో. అందుకని ఈ పగటి వేళ మనకు ఉండాల్సిన భయం ఇది మొదలుకొని నేను నమ్మకస్తునిగా బ్రతకాలి, నమ్మకస్తునిగా జీవించాలి, నమ్మకస్తుల జాబితాలో చేర్చబడాలి, మోషే వంటి వానిగా మార్చబడాలి. ఆలోచించాను, మోషే ఏ విషయంలో నమ్మకస్తుడు దేవునికి? చాలా విషయాలు ఉంటాయి కదా, అంత ప్రత్యేకంగా అతడు ఏ విషయంలో నమ్మకస్తుడు? చూడండి, నిర్గమకాండం 40వ అధ్యాయం 33, 34. మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి
వెళ్ళలేకుండెను. దేవునికి స్తోత్రం చెప్తారా బిగ్గరగా? హల్లెలూయా. మోషే దేనిలో నమ్మకస్తుడంటే, మోషే అలాగూ పూర్తి చేసెను అనే దాని మీద మీరు ఫోకస్ చేయాలి. అలాగున మోషే పని సంపూర్తి చేసెను, ఇదే మన పాయింట్. ఏలాగున, ఇది నా ప్రశ్న. దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేసి సంపూర్తి చేశాడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే, మోషేలో దేవుడు ఏది చెప్తే అదే చేశాడు. తన సొంత ప్రయత్నాలు, సొంత జ్ఞానం, సొంత ఆలోచనలు ఎక్కడ సంఘములో ఇంప్లిమెంట్ చేయలేదు. బైబిల్ ఒకసారి చదవండి, లేకపోతే బైబిల్ యాప్ ఉన్న వాళ్ళు చూడండి. దేవుడు మోషేకి ఆజ్ఞాపించినట్లుగా, లేదా యెహోవా మోషేకు చెప్పినట్లుగా అనే పదాలు మీరు సెర్చ్ చేస్తే 100కి పైగా కనపడతాయి. 100కి పైగా కనపడతాయి. అందులో మీరు కొన్ని వచనాలు కొంచెం పరిశీలనగా చదవగలిగితే అక్కడ మీకు స్పష్టంగా అర్థమయ్యే మాట ఏంటంటే, యెహోవా ఆజ్ఞాపించినట్లుగానే మోషే చేశాడు. దేవుడు చెప్పినట్లుగానే మోషే నెరవేర్చాడు. దేవుడు మోషేకు సూచించినట్లుగానే అలాగా చేసి చూపించాడు. ప్రజలతో కూడా చేపించాడు. నీవు గాని నేను గాని నమ్మకస్తులు ఎలా అవగలుగుతాం? దేవుని ఆజ్ఞలను బట్టి నడవగలిగితే, దేవుని మాటను బట్టి బ్రతకగలిగితే, నీకు నాకు అప్పగించబడిన పనిని దేవుని మాట చొప్పున నెరవేర్చగలిగితే. చాలా మంది జీవితాల్లో దైవ చిత్తం ఎందుకు నెరవేర్చబడటం లేదు, దేవుని చిత్తం ఎందుకు రాజ్యం వెళ్తూ లేదంటే, మనుష్యుల చిత్తాలు ప్రవేశించి, మనుష్య ఆలోచనలు ప్రవేశించి, సొంత జ్ఞానాలు ప్రవేశించి, సొంత నిర్ణయాలు ప్రవేశించి. యేసు ప్రభు బోధ చేస్తూ ఉంటే కొంతమంది వచ్చి ఆ బోధను మెచ్చుకుంటున్నారు. ఏమనో తెలుసా? బాబా ఏం బోధిస్తున్నాడయా, ఏం చెప్తున్నాడయా వాక్యం. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఈ బోధ నాది కాదురా పిచ్చోళ్ళరా, నన్ను పంపించిన తండ్రిది ఈ బోధ. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువే సొంత బోధ చేయలేదంటే, యేసు ప్రభువే తండ్రి చెప్పింది చేయలేదంటే, యేసు ప్రభువే సొంతగా ఏం చేయడానికి భూమి మీదకి రాలేదంటే, యేసు ప్రభువే సొంత నిర్ణయాలతో ఒక పని కూడా చేయలేదంటే, అల్పులం పనికి మాలిన వాళ్ళం మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. బోధలో సొంతతనం లేదు, చేసిన పరిచర్యలో సొంత నిర్ణయం లేదు. ఎక్కడ కూడా ఆయన చిత్తమును నెరవేర్చుకోవడానికి ఆయన రాలేదు. ఎంతగా దేవుని చిత్తమును నెరవేర్చాడంటే, తన ప్రాణము పెట్టునంతగా దైవ చిత్తాన్ని నెరవేర్చిన గొప్ప దైవ సేవకుడు దేవుడు, దేవుని కుమారుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. అంటే తన తండ్రి చిత్తమును చేయుటకు ఎంత తగ్గించుకున్నాడు, ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు అనే ప్రశ్నకు సమాధానం, మరణముందునంతగా, సిలువకు అప్పగించుకున్నంతగా, ప్రజలు తనను వెలివేసినంతగా. కొన్నిసార్లు కాదు, అన్నిసార్లు దైవ చిత్త నెరవేర్పు క్రమంలో భాగంగా నీ జీవితంలో అనేకులు నిన్ను దూషిస్తారు, ద్వేషిస్తారు, కాదనుకుంటారు, అసహించుకుంటారు. నేను మనుషులు చెప్పింది చేయాలా, వాళ్ళని సంతోష పెట్టాలంటే యు ఆర్ అన్ఫెయిత్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. నీ చిత్తమును నెరవేర్చాలని నీకు అనిపిస్తూ ఉంటే, నీ చిత్తం కోసమే బ్రతుకుతూ ఉంటే, దేవుని ఇంటిలో నమ్మకస్తునిగా నువ్వు ఎలా పేరు సంపాదించుకుంటావు? మనం ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసయ్య సైతం ఆయన చిత్తం చేసుకోవడానికి రాలేదట, ఆయన నిర్ణయాలు నెరవేర్చుకోవడానికి రాలేదట. అంత మాత్రమే కాదు, తన్ను తాను సంతోష పెట్టుకోవడానికి రాలేదట, తనను పంపిన తండ్రిని సంతోష పెట్టడానికి వచ్చాడు.
అందుకని యేసు ప్రభు పరిచర్యలో ఆయన జీవితంలో ఒక మాట మీరు గమనిస్తారు. ఏం మాట అంటే లేఖనములు నెరవేర్చబడినట్లు. లేఖనములు నెరవేర్చబడినట్లు, లేఖనముల్లో చెప్పబడిన రీతిగా ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు స్క్రిప్చర్ ఆఫ్ గాడ్, విల్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానుసారంగా, లేఖనానుసారంగా, చిత్తానుసారంగా యేసయ్య జీవితం నడిచిపోయింది, గడిచిపోయింది, పరిచర్య జరిగింది. దేవునింటిలో నమ్మకస్తులు ఎవరయ్యా అంటే ఆయన వాక్యము చెప్పినట్లుగా చేసేవాళ్ళు. నోవాహు గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? నోవాహు దేవుడు ఏ విధంగా చెప్పాడో అట్లు చేసి ఓడను సంపూర్తి చేశాడట. స్తోత్రం. తీయండి ఆదికాండం 6వ అధ్యాయం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. నోవాహు అట్లు చేశాడు. ఎట్లా చేశాడు? అట్లంటే అట్లు కదమ్మా, ఆ విధంగా నోవాహు అట్లు చేసును అనే సబ్జెక్ట్ మీద చెప్పాడంట నాలాంటి పాస్టర్. కొంతమంది భలే ఇన్స్పైర్ అయ్యి ఏం చేశారంటే ఉదయాన్నే పాస్టర్ గారిని ఇంటికి పిలిచారంట. అట్ల మీద అట్లేస్తున్నారంట. కారం అట్టు, ఉల్లిపాయ అట్టు, చెప్పండి, అట్టు ఉప్మా, ఏదమ్మా అన్నీ అట్టే అత్తరం అంటే రాత్రి గారు మీరు చెప్పారు నోవాహు అట్లు చేశాడు. నేను కూడా ఎక్కడి నుంచి అట్లే చేస్తాను. అట్లు చేశాడంటే స్టిఫెన్ కాదురా తల్లి, ఆ విధముగా చేశాడు, ఆయన ఆజ్ఞను పాటించాడని అర్థం. దేవుని చిత్తము నెరవేర్చబడినట్లుగా ఓడను కట్టాడు. కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఆ ఓడను ఎలా తయారు చేయాలి? ఏ చెక్కతో పడితే ఆ చెక్కతో కాదు, చితిసారపు మ్రానుతోనే చేయాలి. చేసే టాలెంట్ ఉందే, నేను దేంతో చేస్తానంటే వేరేగా ఉండేది. చితిసారపు మ్రానుతోనే. ఏ కొలతలు పడితే ఆ కొలతలు కాదు, ఇక్కడ ఉన్న కొలతలు 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల చెప్పండి ఎత్తు గలదై చేశాడు. కిటికీలు ఎట్లుండాలో, అంతస్తులు ఎట్లుండాలో మొత్తం దేని ప్రకారం చేశాడంటే సొంత ఆలోచన కాదు, దేవుడు ఏదైతే చెప్పాడో దానినే చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఆలోచిద్దాం. చితిసారపు మ్రాను కాకుండా వేరే మ్రాను అయితే, కీలు పూయకుండా ఇంకే పూస్తే, చెప్పిన కొలతలు కాకుండా వేరే కొలతలు చేస్తే ఏమయ్యేది? పర్వతాలు మునిగిపోయేంత వర్షం, చెట్లన్నీ కూలిపోయేంత వర్షం, అంత వర్షం వస్తే చెప్పండి వాడలో ఉన్న వాడికి చుక్క నీరు కూడా తగలేదు. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి నోవాహు భద్రతకి కారణం? ఏమిటండి అతని కుటుంబం రక్షించబడడానికి కారణం? ఏమిటండి అతడంత సుఖముగా అన్ని దినములు అతను ఆ ఓడలో ఉండడానికి కారణం? ఓడలో ఎన్ని రోజులు ఉన్నాడు? సంవత్సరం ఉన్నాడు. స్తోత్రం చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఓడలో ఎన్ని రోజులు ఉన్నాడు? సంవత్సరంలో వాళ్ళకి వర్షం అంటే తెలీదు, గాలి అంటే తెలీదు, భయం అంటే తెలీదు. అంత సంవత్సరం పాటు కూడా ఆ ఓడ ఎందుకు అతను రక్షించిందంటే ఆ ఓడ కట్టబడింది నోవాహు ఆలోచనలు బట్టి కాదు, కానీ దేవుని ఆజ్ఞలను బట్టి. స్తోత్రం చెప్పండి. ఈ ఓడ నీ ఇల్లే, ఈ ఓడ నీ రక్షణే, ఈ ఓడ మన పరిచర్యే, ఈ ఓడ నీ విశ్వాస జీవితమే. నీవు ఆజ్ఞలను బట్టి కట్టబడితే ఏ గాలికి, ఏ పెను గాలికి, ఏ వర్షానికి, ఏ తుఫానికి కదలవు. విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గం, నా యేసయ్య వెన్నంటగానే కనిపించేనే నీవు నన్ను, నేను నడువవలసిన త్రోవలో నీవు, నేను నడువవలసిన త్రోవలో సుగుణాల. హల్లెలూయా. యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఇల్లట ఇసుక మీద కట్టబడింది, ఒక ఇల్లు బండ మీద కట్టబడింది. గాలి వీచింది,
వర్షం వచ్చింది, వరద వచ్చేసింది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఆచూకీ లేకుండా పోయింది. బండ మీద కట్టబడిన ఇల్లు కదలక స్థిరంగా ఉంది. ఉపమానం అర్థం కాల శిష్యులకి. ప్రభువా, ఇసుక అంటున్నావు, బండ అంటున్నావు, ఇల్లు అంటున్నావు, మాకేం అర్థం కావట్లేదు. ఇసుక మీద కట్టబడిన వాడు వాక్యం ఎరిగిన వాడే, బండ మీద కట్టబడిన వాడు వాక్యం ఎరగటం మాత్రమే కాదు, వాక్యానుసారంగా ఇంటిని కట్టుకున్నవాడు. ఇద్దరికి తెలుసు వాక్యం, కానీ ఇసుక మీద కట్టుకున్నవాడు తెలిసి కూడా ఇసుక మీదే కట్టుకున్నాడు. ఇసుక అనగా లోకం, ఇసుక అనగా శరీరాశలు, ఇసుక అనగా సొంత కోరికలు, ఇసుక అనగా సొంత నిర్ణయాలు, స్వచ్ఛత్తాలు, మనుషుల ఆలోచనలు. బండ అంటే ఏంటి తెలుసా? మనల్ని వెంబడిస్తున్న బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే, ఆ బండ యేసయ్య వాక్యమే. ఆ వాక్యం మీద కట్టుకున్నాడట. గాలి ఏం చేయలేకపోయింది, వర్షం ఏం చేయలేకపోయింది, వరద తనలు ఈడ్చుకెళ్ళలేకపోయింది. కారణం ఏంటంటే అది కట్టబడింది దేవుని వాక్యం మీద. మీ జీవితాలను వాక్యం మీద కట్టుకోండి. నిన్ను ఏ శోధన కదల్చలేదు, ఏ మనిషి కదల్చలేడు, ఏ కష్టం కదల్చలేదు, ఏ నష్టం కృంగదీయలేదు, ఏ బలహీనత కొట్టుకుని పోయేటట్లు చేయలేదు. కారణం ఏంటంటే నీ జీవితం దేవుని వాక్యం మీద కట్టబడింది. హల్లెలూయా. మీ ఇంటిని ఎట్లా కట్టుకోవాలి, మీ జీవితాలను ఎట్లా కట్టుకోవాలి, మీ భక్తిని ఎట్లా కట్టుకోవాలి? మీ స్వచ్ఛత్వం మీద కాదు, ఆయన వాక్యం మీద కట్టుకోండి. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఈ లోకానికి ఎన్ని విపత్తులు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా మనకు సంబంధం లేదు. మనం అలాగే నిలిచి ఉంటాం. బైబిల్ సెలవిస్తుంది, ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు కనుక ఆ పట్టణం ఒక చలనము లేదు. స్తోత్రం చెప్పండి. ఆ పట్టణము దేవుని మీద కట్టబడింది కనుక ఆ పట్టణము కదలనే కదలదు. భక్తిహీనుల ఇల్లు పెరిగివేయబడుతుందట, నీతిమంతుని ఇల్లు స్థిరముగా ఉంటుంది. యెహోషువతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నాయనా నేను మోషేకి ఏ విధంగా తోడై ఉన్నానో అలాగే నీకు తోడై ఉంటాను. నువ్వు భయపడొద్దు, జడియొద్దు, నిబ్బరం కలిగి ఉండు. నీ ఎదుట నువ్వు బ్రతికినంత కాలం ఎవడు కూడా నిలబడలేనంత ఆధిపత్యాన్ని, నాయకత్వాన్ని, అధికారాన్ని నేను ఇస్తాను. అప్పుడు యెహోషువ ఇట్లా అంటాడు, దేవానికి స్తోత్రం దేవా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇంతకంటే నాకేం కావాలయ్యా? ఇది లేకే నేను భయపడిపోతున్నాను. మోషే నడిపించిన జనాన్ని నేను నడిపించాలంటే మామూలు విషయం కాదు కదా అంటుంటే ఆగా మోషేకి నా తోడు కానీ, నా ధైర్యం కానీ, లేకపోతే అతని ఎదుట మనుషులు నిలవలేనంత ఆధిపత్యం కానీ ఎట్లొచ్చింది అనుకుంటున్నావు? నేను అతనికి ఇచ్చిన వాక్యములో అతడు కుడికి తొలగలేదు, ఎడమకి తొలగలేదు. ఆ విధంగా తన మార్గాలని, భక్తిని వర్ధిల్ల చేసుకున్నాడు. మోషేకే కాదు, యెహోషువకే కాదు, ఈ పగటి వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు గొప్పదానిగా ఉండాలి. ఆమేన్. తలగా ఉండాలి, తోకగా ఉండకూడదు. అందరికంటే నీ చెయ్యి పైగా ఉండాలి. దీవించబడిన వ్యక్తిగా ఉండాలి, శపించబడిన వ్యక్తిగా ఉండకూడదు. అప్పిచ్చే స్థితిలో ఉండాలి. స్తోత్రం. నీ తల పైగా ఉండాలన్నా, నీ చెయ్యి పైకి ఎత్తబడి ఉండాలన్నా, నువ్వు ఘనుడిగా ఉండాలన్నా, నువ్వు బ్రతుకు దినములన్నింటా ఎవడికి లొంగకుండా ఉండాలన్నా, సవాలుకరమైన జీవితాన్ని జీవించాలన్నా ఒకటే చిట్కా, ఆయన వాక్యములో రైట్కి వెళ్ళిపోవద్దు, లెఫ్ట్కి వెళ్ళిపోవద్దు, చిన్నగా అన్నాడు. మరి ఈ మధ్య యూట్యూబ్ ప్రసంగాలని జనాలు చెడిపోతున్నారు. ఏనండి, మందిరానికి వస్తే ప్రతి ఆదివారం, ప్రతి శుద్ధీకరణ కొడుక్కి ప్రతి శనివారం వస్తే మీకు ఈ డౌట్లు రావు. డోంట్ డిపెండ్ ఆన్ యూట్యూబ్ మెసేజెస్, ఆన్ అదర్ ప్రీచర్స్. ఈ ఉపదేశానికి మీరు లోబడండి. ఇందులో కలిపే బోధ లేదు, చెరిపే బోధ లేదు, డిస్టర్బ్ చేసే బోధ లేదు, డిస్కనెక్ట్ చేసే బోధ లేదు.
సొంత బోధ లేదు, కన్ఫ్యూజన్ చేసే బోధ లేదు, దెయ్యాల బోధ లేదు. దేవుడు నాకు ఇచ్చిన ఉపదేశమును బట్టి, అందులో ఉన్న ధైర్యాన్ని బట్టి, ఆయన కృపను బట్టి నేను చెప్పగలుగుతున్నాను, జస్ట్ ఫాలో మై ప్రీచింగ్స్, మై సేమన్స్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఆదివారం మొత్తుకొని చెబుతుంటే ఇంకా కన్ఫ్యూజన్. కుడికి వెళ్తావు, ఎడమకి వెళ్తావు, తిన్నగా నడవటం ఇంక ఎప్పుడు నేర్చుకుంటావు? ఆత్మ సంబంధంగా ఉపదేశ కృపలు ఉంటే వినండి, మంచిగా ఆశీర్వదించబడి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఉపదేశ క్రమంలో లేని ప్రసంగాలు వినొద్దు, చూడొద్దు, వాటిని ఫాలో అవద్దు, అనవసరమైన డౌట్లు తెచ్చుకోవద్దు, మీ ఆత్మీయ జీవితాలు బలహీనపరుచుకోవద్దు, బలహీనమైన మనస్సాక్షిని ఇంకా బలహీనపరుచుకొని మీరు భక్తిహీనులు కావద్దని దైవజనుడిగా మిమ్మల్ని బతిమలాడుతున్నాను. ప్రతిరోజు బైబిల్ చదవండి. బైబిల్ చదివితే ఏది సత్యమైన బోధో, ఏది నిజమో, ఏది తిన్నగా నడిపించే ఉపదేశమో మీకు అర్థమైపోతుంది. యెహోషువ అదే చెప్తున్నాడు, నువ్వు తిన్నగా నడువు నాయనా, నువ్వు అడుగు పెట్టిన ప్రతి మార్గంలో నువ్వు వర్ధిల్లుతావు. స్తోత్రం. సంఘంలో వర్ధిల్లుతావు, జాబులో వర్ధిల్లుతావు, నీ కుటుంబంలో వర్ధిల్లుతావు, నీ వైవాహిక జీవితంలో వర్ధిల్లుతావు. చెప్పండి, నువ్వు పొలంలోకి వెళితే పొలంలో వర్ధిల్లుతావు. ఎందుకంటే నువ్వు ఆజ్ఞల మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నావు. ఆమేన్. వింటున్నారా? ఈరోజు మన జీవితాలలో నమ్మకస్తులుగా ఎలా కాగలమై అంటే దేవుని వాక్యమును అనుసరించుట చేతనే. చాలా మంది నమ్మకస్తులు కాలేకపోతున్నారు, అబద్ధ బోధల వైపు తిరుగుతున్నారు. ప్లీజ్ దయచేసి అలా చేయకండి. ప్రకటన గ్రంథం 3:8, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను, నీవు నా వాక్యాన్ని గైకొని నా నామమును ఎరుగననలేదు. స్తోత్రం. శ్రమలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, నీ శక్తి చాలా కొద్దిగా ఉంది. అయినా ఫిలదెల్ఫియా సంఘంతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? అన్ని శ్రమలలో కూడా, అంత బలహీనతలో కూడా, అంత దారిద్రతలో కూడా నా వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నావు. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు వాక్యానుసారంగా బ్రతకడం కాదు. ఫిలదెల్ఫియా సంఘం వలె ఏమీ లేనప్పుడు, దారిద్రతలో, బలహీనతలో, దైవ చిత్తమునకు వ్యతిరేకంగా చేసే కొన్ని క్రియలు పని చేస్తా ఉన్నప్పుడు, అనేక వ్యతిరేకతలు వస్తున్నప్పుడు కూడా ఫిలదెల్ఫియా సంఘం వలె మనం ఎట్లా ఉండాలయ్యా అంటే, వాక్యము ఏం పోయినా పర్వాలేదు, వాక్యం మాత్రం హత్తుకోవాలి. ఆజ్ఞలు హత్తుకోవాలి. హల్లెలూయా. సర్వము పోయినా, హల్లెలూయా, మొత్తం ఖాళీ అయిపోయినా ఏం పట్టుకోవాలి? ఫిలదెల్ఫియా సంఘం వలె వాక్యం ఒకటి ఉంటే చాలు. స్తోత్రం. వాక్యం ఒకటి ఉంటే చాలు. అందుకని వాళ్ళకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి? తర్వాత చదవమ్మా. ఇదిగో తలుపులు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. హల్లెలూయా. వాక్యాన్ని గట్టిగా పట్టుకున్న వాళ్ళకి దేవుడిస్తున్న ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఎంతవరకు మోయబడిన ప్రతి ద్వారము తెరుచుకుంటుందట. ప్రైజ్ ది లార్డ్. నీ ఎదుట మూయబడిన ప్రతి ద్వారం తెరవబడాలంటే నీకు ఒక మందు ఉంది. నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏమిటో పని అంటే వాక్యానుసారంగా బ్రతకాలి. శ్రమల్లో కూడా వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు నీ ఎదుట ఇప్పటి వరకు ఏ అయితే మూయబడియో అన్ని డోర్స్ ఓపెన్ అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఎదుట ప్రభు ద్వారాలు తెరచునుగాక. అది ఎవడు మూయలేనంత బలమైన ద్వారములు. ఏ ద్వారాలు? గాలి రాగానే మూసుకుపోయే ద్వారాలు కాదు. మనుషుల ద్వారాలు అయితే గాలి రాగానే టపక్. మనుషుల ద్వారాలు అయితే చెప్పండి కొంచెం వ్యతిరేకతలు రాగానే టపక్, గొళ్ళెం పడిపోయింది, తాళం కూడా పడిపోయింది. కానీ దేవుని ద్వారం ఎట్లాంటిదట? బలం. సైతాను కూడా దాన్ని మూయలేడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంత బలమైనవి. ఆయన మూస్తే తెరిచేవాడు లేడు. చెప్పండి. తెరిస్తే మూయగలిగిన బలవంతుడు కూడా ఎవరు లేరు. నీ ఎదుట ఏ ద్వారాలు మూసునియో నాకు తెలీదు. ఉద్యోగ ద్వారాలా, ఆర్థిక ద్వారాలా, గర్భద్వారాలా, వివాహ ద్వారాలా, ఒక మంచి ఇల్లు అనే ద్వారమా, ఏది రావలసిన డబ్బు అనే ద్వారమా? ఏ ద్వారం మూయబడిందో అది తెరవబడాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే మూయబడిన ద్వారములు తెరచినట్లు వాక్యమును గట్టిగా
ఈ ద్వారం అల్టిమేట్గా చెప్పుకోవాలంటే వాక్యాన్ని గట్టిగా పట్టుకున్న వాళ్ళకి ఈ లోకంలో మాత్రమే కాదు, పరలోక ద్వారాలు కూడా తెరవబడతాయి. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. హల్లెలూయా. ఆయన మాట విను, ఆయన మాట పట్టుకో, అప్పుడు వరకు ఆగిపోయిన కార్యాలు ప్రారంభించబడతాయి. ఆమేన్. పేతురు రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. ఒక్క చేప అంటే ఒక్క చేప కూడా పడలేదు. యేసు ప్రభు వచ్చాడు, పేతురు ఏంటి వాళ్ళ ఖాళీగా ఉంది. ఏం చెప్తాను ప్రభు, అక్క చేప కూడా పడలేదు. ఇక ఏడుపు ఒకటే తక్కువ పేతురుకి. రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడు యేసయ్య అన్నాడు, బాధపడవాకు, కుడివైపునాయి అన్నట్టు, కుడివైపునాయి. అప్పుడు పేతురు కళ్ళ వెంట వస్తున్న నీళ్లు తుడుచుకొని, నా జ్ఞానాన్ని వాడాను, నా పరిస్థితులన్నీ వాడాను, అన్ని పరిస్థితులు నేను ప్రయోగించాను, నీ మాట చొప్పున వల వేస్తాను అని వలవేయగానే తన జీవిత కాలంలో, బ్రతుకు కాలంలో రానన్ని చేపలు పడ్డాయి. ఎంత చేపలో తెలుసా? ఆ వల సామర్థ్యానికి మించిన చేపలు. ఆ వల పిగిలిపోయింది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. వల సామర్థ్యము కూడా చాలా. నువ్వు ఆయన మాట వింటే నీ సామర్థ్యానికి మించిన ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు పట్టజాలని ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎప్పుడు? ఆయన మాట ప్రకారం బ్రతికితే నువ్వు నీ జన్మలో ఊహించని ఫలాలు చూస్తావు. ఎప్పుడో మాట వింటే, చేస్తే, పట్టుకుంటే, ఆయన మాట ప్రకారం వలేస్తే. వల వేయటం ముఖ్యమే, ఆయన మాట ప్రకారం వల వేయటం అంతకంటే ప్రాముఖ్యం. ఆమేన్ చెప్పట్ల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వల వేయటం ముఖ్యమే, కానీ ఆయన మాట ప్రకారం వల వేయటం ప్రాముఖ్యం. ఆయన మాట లేకుండా 100 సముద్రాల్లో, 100 జలాశయాల్లో 100 వలలు తీసుకొని 100 మంది పనులను పెట్టుకున్నా నేను చెబుతున్న ఒక్క చేప కూడా పట్టు. ఈవెన్ సింగిల్ ఫిష్. ఆయన మాట ప్రకారం పిల్ల కాలువలో వలేసిన వల పిగిలేంత చేపలు వస్తాయి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చూసారా? వాక్యానుసారంగా, లేకపోతే దేవుడు చెప్పినట్టుగా చేస్తే, మళ్ళీ మోషే దగ్గరికి వద్దాం. మోషే కూడా నిలవలేనంత మహిమ వచ్చేసింది. చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అల్టిమేట్గా నీ జీవితంలో దేవుని వాక్యానుసారంగా బ్రతికితే నీ వలన దేవుని మహిమ నింపబడుతుంది. నీ కుటుంబంలో, ఈ సంఘములో, నువ్వు వెళుతున్న ప్రాంతంలో, నువ్వు పనిచేస్తున్న పొలములో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ పిల్లల మధ్య ఎందుకు వస్తుంది? ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ. మోషే ఎంత దైవ చిత్తం చేశాడంటే, ఆ మందిరాన్ని కట్టిన మోషేనే నిలబడలేకపోయాడు. ఆమేన్. సొలొమోను ప్రార్థన చేస్తానంట, నిరంతరం దేవుని సన్నిధిలో ఉండే యాజకులు కూడా సన్నిధిలో నిలవబడలేక, తాళలేక, అయ్యో దేవుని మహిమ తాళలేకపోతున్నావే. ఎందుకంటే సొలొమోను అంత జ్ఞాని, కానీ తన జ్ఞానాన్ని వాడలేదు, దేవుని వాక్యాన్ని వాడాడు. స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి నీవు దేవుని ఇంటిలో నమ్మకస్తురాలిగా ఉండాలంటే నెంబర్ 1 ఏం చేయాలయ్యా అంటే దేవుని మాట ప్రకారం చేయాలి. రెండో మాట, దేవుని మాట ప్రకారం చేయటమే కాదు, ఇంకేం చేశాడు అంత నమ్మకస్తుడు అని ఆలోచన చేస్తే దేవుని యొద్ద నుండి పొందిన ప్రతి మాటను కూడా ప్రజలకి దాచకుండా చెప్పాడు. స్తోత్రం. రెండో పాయింట్, దేవునింటిలో మోషే అంత నమ్మకస్తుడు ఎందుకంటే దేవుని నుండి వర్తమానమును పొందుకుంటున్నాడు, ప్రజల దగ్గరికి వెళ్ళి అప్పగిస్తున్నాడు. ఒక దైవజనుడికి ఉండవలసిన క్వాలిటీ ఏంటయ్యా అంటే ప్రజల మధ్యకు వెళ్ళే ప్రతిసారి దేవుని యొద్ద నుండి ఒక వర్తమానం పొందుకొని వెళ్ళాలి. ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. చెప్పుటకు నా యొద్ద ఏమీ లేదు అనే మాట దైవజనుని నోట రాకూడదు. ఒకవేళ నిజంగా దేవుడు ఆ పూట మాట్లాడకపోతే ఇక మనం ఏం చేయలేము, అది వేరే విషయం. దైవజనుడు సర్వసన్నద్ధుడై సమయమనక అసమయమనక దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతను, ప్రకటనను, వర్తమానమును, సందేశమును గట్టిగా పట్టుకొని ప్రజల మధ్యకు వెళ్ళగలగాలి. ఎందుకంటే మనుషులు రొట్టె వలన బ్రతుకుతారేమో కానీ లోకంలో ఉన్న మనుషులు విశ్వాసులైతే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మాటల కోసం వస్తున్నావా, ఇంక దేని కోసం వస్తున్నావు? యేసు ప్రభు ఒక దినమున తన శిష్యులను వెంట పెట్టుకుని వెళుతున్న క్రమంలో కొంతమంది గుంపు వెంబడిస్తున్నారు. శిష్యులు అంటున్నారు, అబ్బా ఏం ఫాలోయింగ్ అయ్యా నీకు. సో పరుగులు తెస్తున్నారు, ఏసయ్యా ఏసయ్యా అంటున్నారా అంటే యేసు ప్రభు చిన్న నవ్వి వాళ్ళు వస్తుంది నా వాక్యం కోసం కాదురా బాబా, చేపలు పెట్టాంగా, మొన్న రొట్టెలు పెట్టాంగా, మళ్ళీ మనతో వస్తే రొట్టెలు ఇస్తామని చేపలు ఇస్తామని వస్తున్నారు. ఇది రొట్టె బ్యాచ్, చేప బ్యాచ్, మనం ఈ బ్యాచ్. చెప్పండి, రొట్టె చేప లేకపోతే మూడోదా? బైబిల్ చూపించండి అందరూ. మనం ఈ బ్యాచ్. హాస్టల్లో కొంతమందికి ఒక పేరు ఉండేది, బో బ్యాచ్. హాస్టల్ అనుకునేవాళ్ళట, ఏ బ్యాచ్ అంట, అలాంటి పెద్ద బో బ్యాచ్ రాడు అనుకునేవాళ్ళు. మనమే బ్యాచ్, బో బ్యాచ్ కాదు, బైబిల్ బ్యాచ్. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు దగ్గరికి సైతాను గాడి వచ్చాడు. నీవే దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినో చూద్దాం అన్నాడు. దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా చేసుకోవటం కాదరా నాయన, అసలైన మిరాకిల్, అసలైన అద్భుతం చెబుతా వినో. రాళ్ళు రొట్టెలు చేసుకోవటం పెద్ద విషయం కాదు. బండలో నుంచి నీళ్లను పుట్టించిన దేవుడిని నేను. స్తోత్రం చెప్ప. మీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి అని చెప్పినండి నేను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? మళ్ళీ నేను రాళ్ళను రొట్టెలు చేసుకోవటం పద్దాక చేసిందే. ఏం చేస్తాం? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. స్తోత్రం. అయిపోయింది, ఆడి చాప్టర్ క్లోజ్. అందుకని వాక్యమును ఆశించండి. దేవుడు నాతో ఈ పూట ఏం మాట్లాడతాడా? ప్రైజ్ ది లార్డ్. దైవజనుడి ద్వారా ఏం మాట్లాడతాడా? ఒకవేళ నువ్వు బైబిల్ తీస్తే ఏం మాట్లాడతాడా? ఈరోజు ఏం మాట్లాడతాడా? ఈ రాత్రి నువ్వు పడకెక్కినప్పుడు ఆలోచించుకోవాల్సిన మాట, ఒక్క మాట అయిన దేవుని యొద్ద నుండి పొందుకోకుండా నిద్రపోతున్నానేమోనని నువ్వు భయపడదుగాక. యేసన్న గారు అందుకే అద్భుతమైన పాట రాశాడు. నీవు మాట్లాడని రోజున నా కనులకు నిదుర కరువాయని. అయ్యా, నువ్వు ఒక్క మాట మాట్లాడితే ఎండిపోయిన ఎడారిలాగా ఉన్న నా జీవితం కూడా పచ్చిక బయలైపోద్ది. నువ్వు ఒక్క మాట మాట్లాడితే నేను బ్రతుకుతాను, నా ప్రజలను బ్రతికిస్తాను. ఆమేన్. ఎండిన ఎముకల లోయలోనికి యెహెజ్కేలుని పంపించాడు.
ప్రవక్త గారు బతుకుతాయా? ఏమన్నాయినా నాకేం తెలుసు, ఇదేవులోయో ఇదే ప్రాంతమో ఇక్కడ ఎవరున్నారు, ఎముకలు ఎవరికి సంబంధించిన నాకేం ఎరుక. నువ్వు బతుకుతీ అంటే బతుకుతీ, లేకపోతే లేదు. వెరీ గుడ్. నేను ఒక మాట చెబుతాను, అది చెప్పు. నీ మాట కాదు, నేను ఒక మాట చెబుతాను, నువ్వు అది చెప్పు. ఏం చెప్పాలి ప్రభువా? ఎండిన ఎముకల్లారా మీరు బ్రతుకుతారు అనగానే గడగడ 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 శబ్దం, గడ్డ గడ్డ గడ్డ. ఎముకలన్నీ ఏమైపోయినాయి? అస్థిపంజరాలు అయిపోయినాయి. అస్థిపంజరాల మీద ఏమొచ్చేసింది? కండొచ్చేసింది, కావలసిన కొవ్వు వచ్చేసింది, చెప్పండి, మాంసం వచ్చేసింది, నరాలు వచ్చేసినాయి, తర్వాత దాని మీద చర్మం వచ్చేసింది. బతికినాయా అంటే ఎండిపోయినాయి, కలిసి మనిషిలాగా అయ్యారు కానీ అయ్యా జీవం రాలేదు. మళ్ళీ ప్రవచించు. స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ప్రవచించాడు. మనిషి రూపును దాల్చిన వారు నిజంగానే మనుషులయ్యారు, సజీవ సైన్యమయ్యారు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దట్ ఈస్ పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద ప్రొఫెసీ ఫ్రమ్ గాడ్. దట్ ఈస్ ద రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. దట్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి సందేశం పొందుకొని వస్తే ప్రజలు బ్రతుకుతారు, చచ్చినోళ్ళు బ్రతుకుతారు. హల్లెలూయా. ఎండినోళ్ళు ఫలిస్తారు. హల్లెలూయా. ఎడారి వంటి అనుభవాలు ఏదేని వలె మారుతాయి. హల్లెలూయా. నీ కుటుంబం బ్రతకాలంటే నువ్వే ఒక మోషేలాగా, ప్రభువా ఈ పూట నాతో మాట్లాడండి. మన కుటుంబాలు లేదా మనలో కొన్ని కుటుంబాలు ఎందుకని ఎండిపోతున్నాయి? ప్రార్థనకు వచ్చే వాళ్ళల్లో ఏమీ లేదు, వాళ్ళకి చెప్పడానికి, ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేదు, వాక్యం లేదు. మందిరానికి రాని నీ భర్త రావాలి అంటే నీ హృదయములో, నీ నోటిలో, నీ గుండెల్లో వాక్యం అగ్నిలాగా ఎముకలలో మండాలి. హల్లెలూయా. నా భర్త మారాలయ్యా, ప్రార్థన చేయంటే ఎంతకాలం అండి? నీలో వాక్యం లేకుండా నీ భర్త ఎట్టొస్తాడు? మాట్లాడు వాక్యమునెత్తి. ఎండిన ఎముకలు బ్రతికాయి కదా, సజీవ సైన్యం అయ్యారు కదా. నీ భర్త మందిరానికి రాలేకపోతున్నాడంటే నీ లోపల, నీ హృదయంలో, నీ ఎముకలలో దేవుని వాక్యం లేదు. మన స్థాయిలకి మనము చెప్పండి, దేవుని వాక్యమును ప్రజల యొద్దకు తీసుకువెళ్ళగలగాలి, కుటుంబానికి పంచగలగాలి, చెప్పగలగాలి. అప్పుడే మనము వెలుగుతాం, ప్రజలను వెలిగిస్తాం. మనం మండుతాం, ప్రజలను మండిస్తాం. మనం ఫలిస్తాం, ప్రజలను పచ్చిక బయలు వలె మారుస్తాం. దేవుని వాక్యం ఎట్లాంటిదంట? వర్షం లాంటిది. అదేం చేసింది? బ్రతికిచ్చింది సంఘాన్ని. హల్లెలూయా. నీ కుటుంబాన్ని. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యాన్ని నువ్వు పొందుకొన్నదోగాక. లోకస్వార్త 12:42. ప్రభు ఎట్లనను తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రభు ఎట్లనను తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకులు కావలెను. దేవునికి ఎవరికి కావాలంట? చెప్పండి. నమ్మకమైన గృహ నిర్వాహకులు కావాలి. ఎందుకు కావాలి? ఆ ఇంటిలో లేదా ఆ గృహంలో ఉన్న ప్రతివానికి వారికి భోజనం చేయడానికి ఏం తీసుకెళ్ళాలంట? భోజనం పెట్టాలి. స్తోత్రం. నీ పిల్లలకి టిఫిన్ పెడుతున్నావు, ఇంకా లంచ్ పెడుతున్నావు, సప్పర్ కూడా ఏర్పాటు చేస్తున్నావు, మధ్యలో స్నాక్స్. అంటే నీ పిల్లలు ఎప్పుడు ఏమి తింటారో వాళ్ళని చూస్తున్నావు. దేవుడు నిన్ను ఇంట్లో ఎందుకు పెట్టాడు? నీ ఇంట్లో ఎందుకు పెట్టాడంటే నీ పిల్లలు లేదా నీ సభ్యులు, కుటుంబ సభ్యులు వాక్యాన్ని తిన్నారా లేదా? దేవుని రాకడ త్వరగా వచ్చేస్తుంది. ఆయన వచ్చే నాటికి మనం ఎట్లా కనపడాలంట? ప్రజలకు ఆహారం పంచే పనిలో పట్టాలంట. స్తోత్రం చెప్పండి.
తగిన కాలంలో ఆకలైన వేళలో అన్నం పెట్టే స్థితిలో పరిచారకులముగా మనము మారాలి. నమ్మకమైన గృహ నిర్వాహకులుగా మారాలి. స్తోత్రం. ఒకప్పుడు పేతురు, యోహాను, మిగిలిన అపోస్తులందరూ కూడా ప్రజలకి భోజనం పెట్టారు. తర్వాత వాళ్ళకి వెలిగింది బల్బు, జ్ఞాన నేత్రం వెలిగింది, ప్రత్యక్షత కలిగింది. ఇప్పుడు దాకా మేము భోజనాలు పెట్టాం, పరిచర్లోకి వచ్చాక కూడా భోజనాలు పెడుతూనే ఉన్నాం. ఇక ఇప్పుడు మేము భోజనాలు పెట్టాం, మాకు రెండు ప్రోగ్రామ్స్, ఒకటి ప్రార్థన చేయటం, పొందుకున్న వాక్యాన్ని తీసుకెళ్ళి జనాలకి. ఇప్పుడు దాకా భోజనాలు పెట్టిన ఆయన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పంచే పంపకంలో పడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఇంటికి అన్నం పెట్టగలిగిన ఒక స్త్రీగా, ఒక పురుషునిగా, ఒక పరిచారకురాలిగా నీ ఉండునుగాక. నేనంటాను, పౌలు గారిని దేవుడు ఎంత బాగా వాడుకున్నాడంటే, పౌలు పత్రికలో లేకపోతే బైబుల్ అసంపూర్ణమయ్యేంత బలంగా వాడుకున్నాడు. చప్పట్లు కొట్టాలి, స్తోత్రం చెప్పండి. అందుకనే కార్పొరేట్ సేవకులు పౌలు పత్రికలు చెప్పరు. పౌలు పత్రికలు చెప్పలో చెబితే దొరికిపోతారు వాళ్ళు. దొంగ బోధకులు, కార్పొరేట్ సేవకులు చెప్పమను పౌలు పత్రికల్ని. చెప్పే జ్ఞానం లేక కాదు, చెప్పే దమ్ము లేక. చెబితే బయటపడతారు. ఎందుకంటే పోల్చుకుంటారు కదా. పౌలు ఎట్టి చెప్పాడు, మా అయ్యగారు అటు చేస్తున్నాడు, పౌలు ఎట్టి చేశాడు, మా అయ్యగారు అటు చేస్తున్నాడు అని పోల్చుకుంటారు కదా. అందుకని పౌలు పత్రికలు చెప్పరు కార్పొరేట్ సేవకులు. భయం సైతానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు భయం ఏం లేదు దేవుని కృపను బట్టి. మీరు నా గురించి ప్రార్థించాల్సింది ఏంటంటే, అయ్యా మా సేవకుడిని కూడా, నీ సేవకుడిని కూడా నీ ఇంటిలో తగిన వేళ మాకు అన్నం పెట్టడంలో ఇంతవరకు నమ్మకంగా ఉంచావు, ఇక మీదట కూడా అత్యంత నమ్మకమైన సేవకునిగా చెయ్యండి అని మీరు ప్రార్థన చేయాలి. నా కొరకే కాదు, సేవ చేస్తున్న సేవకులందరూ ఎంతి దినాల్లో అట్లా గుండును గాక. అలా ఉంటే ఉద్యమం వచ్చేస్తుంది. హల్లెలూయా, స్తోత్రం. యెహెజ్కేలు 3, యెహెజ్కేలు 3వ అధ్యాయం 7 చదువమ్మా. అయితే ఇశ్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై నేను చెప్పిన మాటలను ఆలకింపనొల్లకయున్నారు గనుక నీ మాటలు విననొల్లరు. చదువు. ఇదిగో వారి ముఖము వలెనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. చాలండి, ఇది చాలా టెర్రిబుల్ వర్డ్. కొంచెం కఠినమైన మాట. నా ప్రజలైన ఇశ్రాయేలీలు మామూలు కాదు. ఎట్టంటి వాళ్ళు దేవా? సిగ్గులేనుడు, సిగ్గుమాలినోడు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మార్చుకోరు. అంత మాత్రమే కాదు, కఠిన హృదయాలు. ప్రభువా, మరి నేనేమో చాలా సెన్సిటివ్ కదా, వాళ్ళ మధ్యలో సేవ చేయటానికి ఉన్నాను, ఇంకొకళ్ళు చూడపోయావా? వాళ్ళు నుదురు కఠినమైపోయింది, ఎన్రో గుండెలు రాతి గుండెలు అయిపోయినాయి. వాళ్ళు ఎన్రో, నువ్వైతేనే కరెక్టు, నేను కూడా నీ నుదురును కఠినంగా చేస్తున్నాను, నీ గుండెను కఠినంగా మారుస్తాను. వాళ్ళు ఎంత కఠినులో అంతకంటే నువ్వు కఠినుడు అయిపోతావు, లేకపోతే నువ్వు అక్కడ నిలబడలేవని పంపించాడు. స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టి గట్టిగా. నేను సెన్సిటివే, మెత్తగా చెప్పుకొని వెళ్ళిపోదాం, మనకెందుకు శత్రువులు అనుకునేవాడే. కాకపోతే దేవునికి తెలుసుగా అమ్మా, తూర్పాలెం ఎట్టంటి వాళ్ళ నా ప్రియులారా అంటే మనకే సిలివేస్తారు వీళ్ళు. మా అమ్మ కాదు, మా అయ్య కాదంటే అయ్యలేదు అమ్మలేదు వే అంటారు. అందుకని ఎలుపుణ్ణి, దీనుణ్ణి, పనికి మాలినోడిని నుదురు కఠినంగా గుండెని రాయిలాగా చేసి మీ మధ్యలో నిలబెట్టాడు. లేకపోతే ఎప్పుడో మూట ముళ్ళు అన్నీ సర్దుకొని బాయ్ బాయ్, ఇక నేను కనపడ్డా. స్తోత్రం చెప్పు గట్టిగా.
దేవుడికి తెలుసు మీరు ఎట్లాంటి వాళ్ళు. అందుకనే నన్ను కూడా రాటు తేల్చి కఠినపరిచి నుదురు కఠినపరిచి చెక్కుముకు రాతి వలె వజ్రము వలె మార్చే కఠినంగా చెప్పిస్తున్నాడు. యేసయ్య స్తోత్రం చెప్పండి. మన పాస్ట్ గారు ఏందబ్బా ఇంత కఠినంగా చదువుతాడా? నేను కాదు చెప్పేది, దేవుడు చెప్పేస్తున్నాడు. లేకపోతే నువ్వు వినవన్న సంగతి ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఎస్కేల్ కూడా సెన్సిటివే. ఎందుకులే ప్రభు నువ్వు చెప్పిన మాట ఏదో ఒక మొక్క చెప్పొస్తాను, ఎందుకు వాళ్ళకి నేను శత్రువులో అబ్బా నువ్వు కఠినమైపోవాలి, లేకపోతే వాళ్ళ మధ్య నువ్వు సేవ చేయలేవు. ఎందుకంటే వాళ్ళు చెప్పినా ఎనరు. నువ్వు ప్రసంగం ఒక్కో ప్రసంగాన్ని కనీసం 100 సార్లు చెప్పాలి వాళ్ళ దగ్గర. అట్లా సిద్ధపరచుకో. అవునయ్యా, ఎందుకంటే వాళ్ళు పనికి మాలయ్యా, ఎందుకయ్యా అంటే వాళ్ళు మాట వినరయ్యా, ఎందుకంటే వాళ్ళు లోపలి జనవయ్యా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీకు మర్మం అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏమర్థమైంది? మన పాస్టర్ గారు ఎందుకెంత కఠినం, ఎందుకెంత ఖచ్చితం, ఎందుకెంత గట్టి చూస్తున్నాడు. కొంచెం మెత్తగా చెప్ప, కొంచెం స్మూత్. తెలుసుగా ఆయనకి, దేవునికి, ఆయన అనంత జ్ఞానానికి మహిమ కలుగునుగాక. కొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట త్వరగా చెప్పేద్దాం. ఆయన ఎందుకు నమ్మదగిన పరిచారకుడు అయ్యాడు దేవుని ఇంట్లో అంటే, ఒకటి దేవుని వాక్యం విషయంలో అలాగ చేశాడు. రెండవది దేవుని వాక్యాన్ని ప్రజలకు ప్రకటించే విషయంలో ప్రకటించాడు. మూడవది ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. నాకిలాగు సెలవిచ్చును, మోషేయు సమూయేలు నా ఎదుట నిలబడినను ఈ ప్రజలు అంగీకరించుటకు నాకు మనసుండదు. చాలండి. మోషే ఏ విషయంలో నమ్మకస్తుడు దేవుని ఇంట్లో అంటే, దేవుడు తన ప్రజలను అంగీకరించినట్లుగా విజ్ఞాపన చేసిన వాడు. స్తోత్రం చెప్పండి. మన విజ్ఞాపన అనర్హులని అర్హులుగా, అయోగ్యులని యోగ్యులుగా, కొరగాని వారిని అంగీకరింపబడు అర్పణగా మారుస్తుంది మన విజ్ఞాపన. స్తోత్రం చెప్పండి. మన విజ్ఞాపనకున్న శక్తి ఏంటో తెలుసా? అనర్హులని అర్హులుగా, అయోగ్యుల్ని యోగ్యులుగా, అసలు కొరగాని వారిని ఎట్లా చేస్తాడట? అంగీకరింపబడు అర్పణగా. అందుకనే విజ్ఞాపన కర్తల గురించి రాసినప్పుడు 2 పేర్లను పైకెత్తాడు దేవుడు. మోషే, సమూయేల్. వాళ్ళు ప్రార్థన చేసిన నేను ఎన్నో. అంటే ఈ ప్రపంచంలో గొప్ప విజ్ఞాపన కర్తలు ఎవరంటే, నెంబర్ 1 మోజెస్, నెంబర్ 2 శామ్యుయేల్. వింటున్నారా? తన పిల్లలు ఎక్కడైనా అపవిత్రులయ్యారేమోనని అరుణోదయమున లేచి తమ బిడ్డలు అంగీకరింపబడినట్లు ప్రార్థన చేస్తున్న యోబు మంచి విజ్ఞాపన పరుడు. ఆమేన్, హల్లెలూయా. సమూయేలు అంటాడు, నేను ఒకవేళ మీ నిమిత్తం ప్రార్థన చెయ్యకపోతే అది నాకు పాపముగా ఎంచబడును. ఈ రోజున మన మీద ఒక బృహత్తరమైన గొప్ప పెద్ద భారం పెట్టాడు. అదేంటంటే, మన ప్రజలు, మన తోటి వారు అంగీకరింపబడినట్టి విజ్ఞాపన మనం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే ఎంత విజ్ఞాపన పరుడంటే, అవిధేయులైన ఇశ్రాయేలీయులకి అనంతుడైన దేవునికి మధ్య నిలిచి అడ్డుపడే పరిచర్య చేశాడట. ఏ పరిచర్య? అడ్డుపడే. దేవుడు వారి మీద ఉగ్రతను కురిపిస్తానంటే, దేవుడు వారిని కోపిస్తానంటే, దేవుడు వారి మీద ఒక దెబ్బేస్తానంటే, వెంటనే మోషే అడ్డుపడి తన ఇశ్రాయేల్ కొరకు ఏం చేశాడు? ప్రజల కొరకు, వద్దయ్యా, వద్దయ్యా, ప్లీజ్, నువ్వు కొడితే వాళ్ళు ఏ పాటోళ్ళయ్యా, వద్దయ్యా, వారిని శపించొద్దయ్యా, వారి మీద ఉగ్రతొద్దయ్యా, వారిని కఠినమైన వాటికి అప్పగించొద్దయ్యా, ప్లీజ్ అని తన మొర్రను బట్టి ప్రజల్ని విమోచించే స్థాయిలో దేవునికి రికమెండ్ చేయగలిగే విజ్ఞాపనకర్త మోషే. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టుగా మోషే చేయటం అనేది ఒక స్థాయి అయితే, దేవుడు మోషేకి ఎంత విధేయుడయ్యాడంటే, ఈ మాట
అతిశయోక్తి కాదు, అసమంజసం కాదు, అసహజమైనది కాదు, అభ్యంతర కారణమైనది ఏమీ కాదు. చాలా అద్భుతమైన మాట. మోషే మాటే దేవుడు విన్నాడు విజ్ఞాపనలో. చప్పట్లు కొట్టాలి, స్తోత్రం చెప్పాలి. నువ్వు దేవుని మాట విని ప్రార్థన చేయగలిగితే నీ మాట దేవుడు గౌరవిస్తాడు, సన్మానిస్తాడు. సరేలా నువ్వు చెప్పావుగా అంటాడు. హల్లెలూయా. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? తల్లులారా, మీరు చేసే ప్రార్థనలు మీ పిల్లలు అంగీకరింపబడేటట్టు చేయగలవు. పురుషులారా, మీరు చేసే ప్రార్థనలు మీ కుటుంబాన్ని అంగీకరింపబడేటట్టు చేయగలవు. మీ కుటుంబాల కొరకు, సంఘము కొరకు చేతులెత్తే ఎవరు కావాలి? మోషే వంటి పురుషులు లేవాలి. చేతులు బరువెక్కినాయి మోషేకి, ఇక చేతులు ఎత్తలేకపోతున్నాడు. అప్పుడు హూరు అహరోనులు ఒక బండ తీసుకొని వచ్చి ఆయన అక్కడ కూర్చుండబెట్టి, ఒకడు కుడి హస్తాన్ని, రెండోడు ఎడమ చేతిని మోసాడట, భారాన్ని భరించాడట. అప్పుడు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తామంటే ఇశ్రాయేలీయులకు విజయం కలిగింది. హల్లెలూయా. పురుషులమైన మనం చేతులెత్తితే సంఘానికి విజయం, విశ్వాసులైన మనం చేతులెత్తితే గ్రామానికి విజయం. హల్లెలూయా. చేతులెత్తు. హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థించుటలో గొప్ప విక్టరీ, విజయం దాగి ఉంది. నువ్వేమో ఎట్లా అంటావు? చేతులు లేక రాత్రి అన్నారు కదా, వడలిన చేతుల్ని, సడలిన మోకాళ్ళని ఏం చేయాలంట? బలపరచాలి. పౌలట తను ఎరిగిన వారికి కొరకు, తనను ఎరగని వారి కొరకు కూడా ప్రార్థన చేశాడట. స్తోత్రం. ఏంటంట? ఎరిగిన వారి కొరకు, తన ముఖము అన్నాడు లేదా తను అన్నాడు చూడని ప్రజల కొరకు కూడా ప్రార్థన చేశాడట. ఆయన ఎరగని వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తే మన కళ్ళ ముందు వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయలేకపోతే ఎంత దౌర్భాగ్యం. మన ఇంట్లో ఉన్న వాళ్ళ కొరకే ప్రార్థన చేయకపోతే ఎంత దౌర్భాగ్యం. ఎరగని వారి కొరకు చూడండి, ఆయన ప్రార్థన ఎంత విశాలపరచబడిందో. తనను జీవితంలో చూడని వారి కొరకు, తను చూడని వారి కొరకు కూడా ప్రార్థన చేశాడట. ప్రైజ్ ది లార్డ్. ఆ స్థాయిలో ప్రభు మనల్ని ఎదిగించునుగాక. హల్లెలూయా. అబ్రహాము కూడా నమ్మదగిన వాడే దేవుని ఇంట్లో. ఎందుకో తెలుసా? తనను విడిచి వెళ్ళిన లోతు కొరకు కూడా చేతులెత్తి విజ్ఞాపన చేశాడు. చివరి మాట చెప్పి ముగించేద్దాం. మోషే ఎందుకు నమ్మకస్తుడు? 2 తిమోతి 2:20. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు, మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఘనమైన పాత్రలు ఉన్నాయి, ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. కానీ దేవునికి ఘనమైన పాత్రలు కాదంట, ఘనహీనమైన పాత్రలు కాదంట, పరిశుద్ధమైన పాత్రలు కావాలి. ఎందుకు ఈ మాట తీసుకున్నాను అంటే, ఈ మాట మోషేకి సరిగ్గా సరిపోయింది. మోషేకి సరిగ్గా సరిపోయింది ఈ మాట. ఎందుకంటే ఆ ఇశ్రాయేలీలు మామూలుగా, అందులో ఘనులు ఉన్నారు, ఘనహీనులు ఉన్నారు, రకరకాల మనుషుల మధ్య పరిచర్య చేశాడండి మోషే. మీరు గమనించండి, ఆయన పరిచర్య ఆరంభం నుంచి చనిపోయేదాకా ఏ పాపములో పాలు పొందినట్లుగా కానీ, ఏ పాపానికి ప్రజల్ని ప్రేరేపించినట్లుగా కానీ, ఏ పాపము తన ద్వారా జరిగినట్టు కానీ బైబిల్లో చూడం. ఎప్పటికప్పుడు తనని దేవునింట్లో ఏం చేసుకుంటా ఉన్నాడంట మోషే? ప్రత్యేకపరుచుకుంటున్నాడు. అర్థమైందా? దేవుని పని మాత్రమే చేయదగిన పాత్రని, దేవుని కొరకు మాత్రమే బ్రతకవలసిన పాత్రని, దేవుని చేతిలో మాత్రమే ఉండవలసిన పాత్రని, దేవుని ఇంటిలో మాత్రమే ఉండవలసిన పాత్రని, నేను ఘనతకి ఘనహీనతకి సంబంధం లేని ఒక ప్రత్యేకమైన పాత్రని. ఆమేన్.
ఎవరు నమ్మదగిన వారిగా ఉంటారు? మోషే ఎందుకు నమ్మదగిన వారిగా ఉన్నాడంటే ఎప్పటికప్పుడు తన అభిషేకాన్ని, ఎప్పటికప్పుడు తన పిలుపుని, ఎప్పటికప్పుడు తన నాయకత్వాన్ని, ఎప్పటికప్పుడు దేవుడు దానికి ఇచ్చిన గుర్తింపుని, ఎప్పటికప్పుడు దేవుడు తన మీద ఉంచిన బాధ్యతని గుర్తుంచుకొని తనను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. నీకు గుర్తుండాలి, ఐఎమ్ స్పెషల్ వన్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిలో నేను ఎవరిని చెప్పండి? అల్లరి చిల్లరగా తిరిగే పాత్రని కాదు, పాత్రని దేవుని సన్నిధిలోనే నిలబడే పాత్రని, ప్రార్థనకు వచ్చి మళ్ళీ సినిమాలకు వెళ్ళే పాత్రనే కాదు, ప్రత్యేకించబడి దేవుని సన్నిధిలో నిలబడే పాత్రని. ఎప్పటికప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోవాలి, ఐఎమ్ ఏ స్పెషల్ వెజల్, ప్రత్యేకమైన పాత్రని. మోషే అది ఎప్పుడు కూడా తన మైండ్లో పెట్టి సేవ చేసిన వాడు, భక్తిని కాపాడుకున్నవాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నువ్వు స్పెషల్ అని నువ్వు మర్చిపోయిన రోజే పనికి మాలిన పనులన్నీ నీ ద్వారా అపవాది చేస్తాడు. నీ అభిషేకాన్ని, నీ పిలుపుని, నీ బాధ్యతని, నువ్వు చేయదగినటువంటి కార్యాలని, నీ ఎదుట దేవుడు ఇచ్చిన భారం, నీ మీద మోపిన బాధ్యత, ఇవన్నీ మరిచిపోయిన రోజునే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తి అన్న సంగతి మరిచిపోతావు. ఉదాహరణకి సంసోనుని చూద్దాం. దేవుడు తనని ఎంత స్థితిలో నిలబెట్టాడంటే దేవుని ఇంటిలో ఒక ప్రత్యేకమైన పాత్రగా అభిషేకించాడు. స్తోత్రం. ఈయనేం చేశాడు? ప్రేమ అంటూ తిరిగాడు, దెలీలా ఒడిలో పడుకున్నాడు. ప్రత్యేకత అసలు ఎక్కడా లేదు. అసలు నాజీర్ అంటేనే ప్రత్యేకించబడిన వాడు. బాబో నువ్వు ద్రాక్ష రసం తాగకూడదు, ద్రాక్షనైనా ముట్టకూడదంటే లేదు, నేను ద్రాక్ష తోటలోంచే వెళ్తా. సంసోను నువ్వు చచ్చింది ఏది ముట్టుకోకూడదు అంటే, చచ్చింది కుక్క అయితే ముట్టుకునేవాడిని కాదు, ఏంటి సింహం. బాబు నువ్వు అన్యులతో బియ్యం అందకూడదు, ఎవరైతే ఏమో నాకు నచ్చింది అంతే. ప్రత్యేకత అనే ఒక హద్దు, ఒక బౌండరీ ఎప్పుడైతే సంసోను మీరాడో, దాటాడో, అప్పుడే అతని పిలుపు మరిచిపోయాడు. అభిషేకం పోయింది, ప్రత్యేకత పోయింది, ప్రభావం పోయింది. నీకైనా నాకైనా అదే సూత్రం. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివని నిన్ను నువ్వు కాపాడుకుంటే, నీ ఘట్టాన్ని నువ్వు కాపాడుకుంటే నీ విలువ వన్నె తగ్గదు. ఎప్పటికైనా అదే కాస్ట్, అదే వాల్యూ. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికైనా అదే కాస్ట్, విలువ మారదు. ఎంతమంది నేను దూషించినా, ద్వేషించినా, వద్దనుకున్నా, కావాలనుకున్నా నీ విలువ తగ్గకుండా యేసు ప్రభు వచ్చేంత వరకు ఉండాలంటే ఎప్పటికప్పుడు నువ్వేం చేయాలా? ఐఎమ్ స్పెషల్, నేను ప్రత్యేకంగా ఉండాలి, నేను ప్రత్యేకంగా ఉండాలి, నేను ప్రత్యేకంగా ఉండాలి. అందుకనే కదా పేతురు పత్రికలో మనం ఎవరు అంట? ప్రత్యేకించబడిన జనం. ఎవరు అండి? ప్రత్యేకించబడిన. అందుకని ప్రత్యేకత అనేది చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకతలో నుంచే పరిశుద్ధత వస్తుంది, ప్రత్యేకతలో నుంచే అభిషేకం వస్తుంది, ప్రత్యేకతలో నుంచే ప్రభావం వస్తుంది, ప్రత్యేకతలో నుంచే కృప వస్తుంది, ప్రత్యేకతలో నుండే సమస్తం వస్తుంది. అందుకనే బీ అలోన్, ప్రత్యేకంగా ఉండాలి. స్తోత్రం. బాప్తిస్మం ఇచ్చి యోహాను జీవితం ఒక విచిత్రం అండి. ఆయన తను తాను ఎంత పవిత్రపరుచుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు. దేవుని పని కొరకు దేవుడు తనని ఎంత ప్రత్యేకమైన పాత్రగా పెట్టాడంటే తీసుకెళ్ళి అరణ్యంలో పెట్టాడు. ఏ మనుషులతో సంబంధం లేకుండా ఎక్కడ పెట్టాడు? ఈయన జనాల దగ్గరికి వెళ్ళటం కాదు, జనాలు ఆయన దగ్గరికి వచ్చేస్తున్నారు. చూడండి ప్రభావం ఏ స్థాయిలో ఉంది. హల్లెలూయా. బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రత్యేకంగా ఉండబట్టే చెప్పండి యేసు ప్రభుకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు మొదటి రాకడ కొరకు. ఒక్క మాట కంక్లూజన్, ముగింపు మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి పేతురు 4:17 తీర్పు దేవుని ఇంటి యొద్ద, తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి ఆరంభమగు కాలం వచ్చెను. చూడండి, తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి ఆరంభము కాలం వచ్చెను. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? దేవుని ఇంటిలో నమ్మకత్వం. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. దేవుని తీర్పు ఎక్కడి నుంచి అంట స్టార్ట్? తాగుబోతుల దగ్గర నుంచి కాదంట.
తిరుగుబోతుల దగ్గర నుంచి, వ్యభిచారుల దగ్గర నుంచి కాదంట తీర్పు. అబ్బో, మనం అనుకుంటాం తాగుబోతులను చూసి మనమే దేవానికి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. వ్యభిచారులను చూసి అబ్బో నేను ఎంత పరిశుద్ధురాలనో. లోకంలో మారు మనసు లేని వాళ్ళని చూసి నాకు ఇచ్చిన భాగ్యం ఎంత గొప్పది, ఏమవుదునో నేనేమవుదునని పాట బాగా పాడతాం. ఎంతకాలం తీర్పు వచ్చేదాకా ఇట్లాగే ఉంటాం. కానీ విచిత్రం ఏంటి తెలుసా, తీర్పు అంట తాగుబోతులకు కాదంట, ముందు వ్యభిచారులకు కాదంట, మంత్రతంత్రాలు చేసిన వాళ్ళకి కాదంట, చేతబడోళ్ళు చేసిన వాళ్ళకి కాదంట, విగ్రహారాధకులకు కాదట, అన్యులకి కాదట. పిలిస్తే నాకు తెలిసి దేవుని ఇంట్లో ఫస్ట్ పిలిచేది మమ్మల్నే, పాస్టర్లనే. ఎవరిని? మమ్మల్నే పిలిచేది. తర్వాత ఎవరు చెప్పు? మిమ్మల్నే. లోకాన్ని కాదు, దేవుని ఇంటిలో ఉన్న ఫస్ట్ బాగా వాడబడే వాళ్ళు వస్తారు. అప్పుడు మనం చూడొచ్చు, ఆహా ఎంత బాగా వాడబడ్డారు వీళ్ళు. వస్తారు ఒకళ్ళు, హేమాహేమీలు వస్తారు దేవుని దగ్గరికి. తర్వాత వంతు ఎవరిది? నీదే. తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది? మన ఇంటి దగ్గర నుంచే, మన దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ కింద వచనం ఎంత టెర్రిబుల్ బైబుల్ వర్స్, ఎంత భయానకమైన వచనం అండి అది. నీతిమంతుడే రక్షించబడడం కష్టమైతే మరి భక్తిహీనుడి సంగతి ఏంటి? పాపి సంగతి ఏంటి? హలో, భక్తి బాగా చేశారని మురిసిపోయి ఉంటే కుదరదట. మోషే వలె నమ్మకస్తులు అవ్వాలి. దేవుని ఇంట్లో ఉండటం కాదు. చెప్పండి, ఇంట్లో తిని చెప్పండి గాలికి తిరిగేవాళ్ళు చాలామంది ఉంటారు. తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టేవాళ్ళు. వాళ్ళు దేవుని ఇంట్లో ఉంటున్నారు కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు కాదు, వాళ్ళు నమ్మకస్తులు కాదు. నువ్వు వాక్యం తింటున్నావు, ఎట్ట తింటున్నావు అంటారు చూడండి, పొట్ట పగలు తింటున్నావు. పొట్ట పగిలేటట్టుగా తింటున్నావు. అంత వాక్యం నీకు అందుతుంది, చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. చెప్పండి, అన్ని మందిరంలో ఏది మిస్ అవ్వకుండా చేస్తున్నావు. నమ్మకస్తురాలిగా, నమ్మకస్తునిగా మారావా? ప్రభు అది మరి నేను 40 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నా. 40 కాదు, 4 కాదు. ఆర్ యు ఫెయిత్ఫుల్ ఆర్ నాట్? రెండో ప్రశ్న. గ్రంథాలు చూడండి అనగానే తీస్తారు. ఇక ఎవరి పేరైనను జీవ గ్రంథంలో కనబడని ఎడల వాడు ఎక్కడికి పోతాడు? నిత్య నరకాగ్నికి, అగ్నిగుండానికి. అక్కడ అగ్ని ఆరదో ఉరుగు. అమ్మా, సంక్రాంతి సెలిమంట కాదు. ఒక ఆయన అన్నాడు, తినక మేము తీయగుండును, నరకంలో వండగా అగ్ని కూడా అలవాటును. అలవాటయ్యే అగ్ని కాదు అదే. తీర్పు ఎక్కడి నుంచి వస్తుందట? దేవుని ఇంటిలో ఉన్న సభ్యుల దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. ఆ దేవుడు మార్కులు వేసినప్పుడు మనం నమ్మకస్తులైతే అంతకంటే మనకి మించింది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టికి నమ్మకస్తుల మగుదుమోగాక. ప్రార్థన.